నాగనాథ్ గారు, మార్చి 3, 2026 మంగళవారం చంద్రగ్రహణం అని అంటున్నారు కదా సార్. అయితే ఈ గ్రహణ ప్రభావం మనిషి యొక్క మానసిక స్థితి, మనుగడ, శ్రేయస్సు మీద అవును. చాలా ప్రభావం చూపిస్తుందని అంటూ ఉంటారు. అయితే సింహరాశి వారిని తీసుకుంటే ఈ గ్రహణ ప్రభావం సింహరాశి వారి మీద ఆ గ్రహణం రోజు, గ్రహణ సమయంలో ఏ విధంగా ఉండబోతుందంటారు? ఒక్కసారి చెప్పండి సార్. మాధవి గారు, గ్రహణ కాలంలో, గ్రహణం రోజు హ్మ్. ఆహ్, వ్యక్తుల యొక్క భావోద్వేగాల మీద, ప్రవర్తన మీద, వాళ్ళు నిద్రబోయే టైమింగ్స్‌ని గూడా చూసుకుంటే, మార్నింగ్ నుంచి మధ్యాహ్నం, రాత్రి వరకు కూడా దినచర్యలో వాళ్ళ భావోద్వేగాల యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది హ్మ్. అన్నది, ఇది నేను చెప్పడం గాదు. ఇది ఓకే. ఆల్రెడీ ఒక యూఎస్ జర్నల్, హ్మ్. అమెరికన్ జర్నల్ ఒకటి ఈ లునార్ ఎక్లిప్స్ మీద ఒక పరిశోధన చేసి దాని రిపోర్ట్ ఈవెన్ వెబ్‌సైట్‌లో ఇప్పటికి కూడా ఉంది. ఓకే. ఇది చాలా సందర్భాల్లో నేను ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ రిపోర్ట్స్ ప్రొడ్యూస్ చేశాను. హ్మ్. సో, ఈ రిపోర్ట్స్ నాకు పంపించింది కూడా ఎవరు చెప్పండి? ఒక క్లినికల్ సైకియాట్రిస్ట్ పంపించాడు. ఓకే. హుహు. క్లినికల్ సైకియాట్రిస్ట్, అతను స్కాట్లాండ్ ఉంటాడు. హ్మ్. ఇతను షేర్ చేశాడన్నమాట ఇది. ఓకే. సో, నిజంగా భావోద్వేగాల యొక్క ప్రభావము, వాళ్ళ ఆ రోజు ముఖ్యంగా గ్రహణ కాలంలో హ్మ్. మనకి గ్రహణం ఆ రోజు 3 గంటల 20 నిమిషాల నుంచి మొదలైతే 6 గంటల 47 నిమిషాల వరకు సుమారు ఉంది. ఉంది. భారతదేశంలో ఈశాన్య భాగంలో ఎక్కువగా ఇది ముఖ్యంగా లాస్ట్, అంటే 6 గంటల 15 నిమిషాల నుంచి మీరు గమనిస్తే, అంటే లాస్ట్ మూమెంట్ ఆఫ్ 15 మినిట్స్ ఈ ఓకే. గ్రహణ కాలం అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో దాన్ని వీక్షించొచ్చు. హ్మ్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, గ్రహణం యొక్క ప్రభావము మనుగడ, హ్మ్. మనిషి మానసిక స్థితి, మనిషి శ్రేయస్సు మీద ఉంటుందా అని అడిగారు. అవును. మనుగడ, శ్రేయస్సు అన్నది మనిషికి జ్యోతిష శాస్త్రం చెప్పిందంతా గూడా, వాళ్ళ చేతన స్థితి అంటే వాళ్ళ అవగాహనకు సంబంధించినటువంటి స్థితిని రవిగ్రహంతో కంపేర్ చేస్తారు. ఓకే. చంద్రుడిని మనసు అనంగానే మీకు భౌతిక ప్రపంచం ఉంటుంది. అవును. గుర్తుపెట్టుకోండి మేడం, మీకు మనసు లేదనుకోండి, హ్మ్. మీరు ఎవరిని గుర్తుపట్టలేరు. ఓకే. ఆహా! ఇప్పుడు అభిమన్యుడు చనిపోయినప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, హ్మ్. "అర్జునా, నువ్వు గూడా ఒకప్పుడు అభిమన్యుడు నీకు తండ్రిగా పుట్టిండొచ్చు. నువ్వు అతను కొడుకుగా పుట్టిండొచ్చు, సోదరుడుగా గూడా పుట్టిండొచ్చు. ఓకే. ఇవన్నీ గూడా జన్మల పరంపరలు. హ్మ్. కాబట్టి ఈ భవబంధాల్లోంచి బయటికి రా" అని చెప్తాడు. అవును. అర్జునుడు తండ్రి గాబట్టే ఆయన భావోద్వేగాలకు ఆయన రియాక్ట్ అవుతాడు. ఓకే. అదే అభిమన్యుడిని తీసుకొచ్చి ముందర నుంచోబెట్టినప్పుడు అభిమన్యుడు గుర్తుపట్టడు. అవును. సో, మనస్సు వల్లనే మనకి భౌతిక ప్రపంచంలో గుర్తింపు ఉంటుంది మేడం. హ్మ్. నేను, నేను నా యొక్క ఉనికేంటి? స్త్రీనా? పురుషుడినా? హ్మ్. నా ఆలోచన ఏంటి? నా ఇష్టాయిష్టాలేంటి? ఇవన్నీ గూడా మనసు నుంచి ఏర్పడతాయి. అవును. సో, జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిశోధనకి అది మీరు ఎన్ని సముద్రాల లోతుల్లోకి వెళ్ళినా గానీ, ఇంకా లోతులోకి వెళ్ళేటువంటి ఒక పరిశోధనాత్మకమైన సమాచారం జ్యోతిష శాస్త్రంలో హ్మ్. చంద్రుడి ద్వారా ఇచ్చారు. ఓకే. మీరెంత రిసర్చ్ చేసినా, ఒక జాతకాన్ని తీసుకొని, వాళ్ళ రాశిని మీరు తీసుకొని గనుక ఎనాలిసిస్ చేస్తే, హ్మ్. మీరు ఎంత లోతుగా వెళ్తే అంత ఇంటెన్స్ ఇన్ఫర్మేషన్ వస్తది. ఓకే. ఓకే. ఎండ్‌లెస్. అలాంటిది మీకు గ్రహణ కాలంలో ఈ హ్మ్. పరిశోధన జరిగినప్పుడు, ఎక్కడో ఈశాన్య భాగంలోనో ఉంది మనకి లేదు. కాబట్టి దాని ప్రభావం ఏం మనకుండదు. హ్మ్. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ రోజు మనం కొంత శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. గుళ్ళు గూడా ఆ రోజన్నీ బందుంటాయి. అవును. ఒక రాహుకేతువుల టెంపుల్స్ తప్ప మిగతా గుళ్ళన్నీ గూడా బంద్ క్లోజ్ జేస్తారు. చేసేస్తారు. మళ్ళీ గ్రహణం అయిపోయిన విడుపు తర్వాత మళ్ళా శుద్ధి చేసి మళ్ళా పూజా కార్యక్రమాలు మొదలెడతారు. అవును. ఇది మనకు చిన్నప్పటి నుంచి కూడా వస్తున్నదే. ఆనవాయితీగా మనం చూసినట్టు సంప్రదాయం గ్రహణం రోజు. కానీ గ్రహణం మీద కేవలం అంతే పరిశోధన చేశారంటే మీకిప్పుడు ఆ రిపోర్ట్స్ చూపిచ్చాను. అవును. అక్కడ అమెరికన్ జర్నల్స్ ఏం రీసెర్చ్ చేశారు. హ్మ్. రెండో విషయం ఏంటంటే, మనకి గ్రహణము అన్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి గురించి మాత్రం మాట్లాడతాం. అవును. గురుత్వాకర్షణ శక్తి సింహరాశి వాళ్ళ మీద అని కాకుండా, అసలు భూమి మీద చంద్రుడి యొక్క ప్రభావము గ్రహణ కాలంలో ఉన్నప్పుడు, గ్రహణం రోజు ఉన్నప్పుడు, హ్మ్. భూమి మీదనే దాని గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంపాక్ట్ ఉంటుందన్నదే కదా చెప్తుంది. అవును. జ్యోతిష్ శాస్త్రం అదే చెప్తుంది. హ్మ్. అలాంటప్పుడు భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడ గ్రహణం ఉన్నా, దాని గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంపాక్ట్ హ్యూమన్ బిహేవియర్ మీద ఉంటుంది అని వాళ్ళు చెప్పింది. అవును. పెరిఫెరల్లీ వాళ్ళు చెప్పింది అదే. హ్మ్. మరి అలాంటప్పుడు ఒక కామన్ సెన్స్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మీకు. హ్మ్. ఇది మీరు ఈ క్రికెట్ బాల్‌ని మీరు భూమి కింద భావించండి. హ్మ్. చంద్రుడి యొక్క గ్రహణం అంటే చంద్రగ్రహణ కాలంలో మీరు భూమి మొత్తం కంప్లీట్ ఎర్త్ అంతా కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంపాక్ట్ ఉంటున్నప్పుడు, ఓకే. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ మీరు ఈ భాగంలో మనకి గ్రహణం ఉంది. హ్మ్. 20 నిమిషాలుంది. లేదా ఈ భాగంలో మనకి 33 నిమిషాలుంది.
అది ఈశాన్యం కావచ్చు, ఆగ్నేయం కావచ్చు, నైరుతి ఎటు సైడ్ వాయువ్యం ఎక్కడైనా అవును. కావచ్చు భూమికి సంబంధించి. భారతదేశాన్ని తీసుకుంటే ఇప్పుడు ఈశాన్య భాగం ఉమ్, అస్సాం, సిక్కిం, అవును. అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. ఉమ్, అలాంటప్పుడు ఈ ప్రాంతంలో మాత్రమే ఉంటుంది, మిగతా ప్రాంతంలో ఉండదు అనుకున్నప్పుడు ఇదే క్రికెట్ బాల్‌ని మీరు గట్టిగా ఉమ్, ఒక బ్యాట్‌తో కొట్టినప్పుడు, మీరు బ్యాట్‌తో ఎప్పుడైతే మీరు కొడతారో ఎంటైర్ బాల్ వైబ్రేట్ అవుతుంది మేడం. అవును. అంటే ఒక బ్యాట్‌తో కొట్టినప్పుడు దాని ఎనర్జీ అంతా కూడా ఈ బాల్ మీద ఉన్నప్పుడు దాని బాల్ మొత్తం సిగ్నిఫికెంట్‌లీ ఇంపాక్ట్ దాని వైబ్రేషన్‌కి లోనవుతది. ఉమ్, అవునా? అవును. అలాంటప్పుడు గురుత్వాకర్షణ శక్తి అంత చంద్రుడి యొక్క అంత తీవ్రమైన ప్రభావము సముద్రంలో ఆటుపోటుల్లోనే తేడా వచ్చినప్పుడు ఉమ్, 72% మన శరీరంలో నీళ్లుంటాయి. అవును. మన శరీరంలో మార్పులు రావా? వస్తాయి. ఈ మార్పు మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? ఉమ్, కేవలం మనం కొన్ని సంప్రదాయాలను మాత్రమే పాటిస్తూ అవును. వాటి వల్ల మనం శుద్ధి అవుతున్నాము. భౌతికమైన శుద్ధినే మనం చేసుకుంటాం మేడం. చేసుకుంటున్నా. అవును. గ్రహణ కాలంలో ఉమ్, ఓన్లీ ఇప్పుడు చూడండి ఈ క్రికెట్ బాల్‌ని మీరు నీట్‌గా తుడిచి డస్ట్ క్లీన్ చేసినంత మాత్రాన ఉమ్, ఈ బాల్‌కి ఉన్నటువంటి క్వాలిటీ లోపల ఉన్న క్వాలిటీని బట్టి ఇది సస్టైన్ అవుతది. ఎస్. అవునా కాదా? అవును. మనకు బయట కనిపించిందేంటి? ఉమ్, శరీరం కనిపిస్తది. ఏం కనిపించదు? మనసు కనిపించదు. అవును. మరి ఈ మనసు గురించి కదా గ్రహణ కాలంలో జ్యోతిష్ శాస్త్రంలో చంద్రుడిని మనుకారకుడిగా చెప్పింది. అవును. కాబట్టి గ్రహణ కాలంలో ఉమ్, కేవలం పలానా ప్రాంతంలో భారతదేశంలో ఉంది. కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా ప్రభావితం ఉండదు అన్నది ఉమ్, అవతల వాళ్ళ ఆలోచన విచక్షణకు వదిలేసేయాలి. ఓకే. సో సింహరాశికొస్తే, సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా అది అర్థం కావాలని చెప్పాను. ఏంటంటే అవును. ఉమ్, భారతదేశంలో ఎక్కడ గ్రహణాలైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఉమ్, మీలో ఒక లక్షణం మనకి పైన మన ప్రవర్తన అదంతా కూడా మనం ఆర్గనైజ్ చేసుకొని ఉంటాం మేడం. అవును. నచ్చినా నచ్చకపోయినా చాలా అద్భుతంగా ప్రవర్తిస్తాం, నటిస్తాం, అవసరాన్ని బట్టి నటిస్తాం, నటించాలి. స్వార్థం అవును. కోసం నటిస్తాం, అవును. లేదా రకరకాలుగా మనం ఉమ్, యాక్టింగ్ చేస్తూనే ఉంటాం డైలీ. అవును. ఓకే. ఉమ్, కానీ అచేతనంగా ఉన్న లక్షణాలు బయటకొచ్చినప్పుడు మీరు యాక్టింగ్ చేయలేరు. అవును. రియాలిటీ బయటకు ఆ! వచ్చేస్తది. అవి 2 భావోద్వేగాల విషయాల్లో మనం ఫెయిల్ అవుతాం. ఓకే. ఒకటి మనకి తీవ్రంగా కోపం వచ్చినప్పుడు మనం అవును. ఏం మాట్లాడతామో, ఏం చేస్తామో తెలీదు. అవును. రెండోది దుఃఖంలో ఉన్నప్పుడు ఉమ్, అన్‌కంట్రోలబుల్ సారో, పెయిన్ ఉమ్, వచ్చినప్పుడు మీరు లోపల ఏమున్నారో బయట తెలిసిపోద్ది. అవును. ఒకటి డీప్ సారో, డీప్ యాంగర్. ఓకే. సో ఈ యాంగర్, సారో కండిషన్స్ ఏవైతే ఉంటాయో ఉమ్, అవి మనిషిని అచేతనంగా ఇవి ఒక్కటే కాదు. ఈవెన్ అసూయ కావచ్చు, కోపం కావచ్చు, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద టెంపర్‌మెంటల్ ఇష్యూ. ఉమ్, ఇది మనిషిని ఎప్పుడు శాసిస్తది? ఉమ్, ఏ సందర్భాల్లో శాసిస్తుంది? చంద్రగ్రహణ కాలంలో ముఖ్యంగా ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఉమ్, అవును. సో ఎటువంటి ప్రభావం ఉంటుంది? అందులో సింహరాశిలోనే వచ్చింది. వచ్చింది. శుభ అవును. నక్షత్రంలో సింహరాశి వచ్చింది. అవును. సింహరాశి వాళ్ళు అస్సలు గ్రహణాన్ని చూడకూడదని శాసించారు చాలా మంది సిద్ధాంతులు. ఆ, నేనైతే ఆ క్రికెట్ బాల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక అవును. సింహరాశి వాడికి ఎందుకు ఈ పుణ్యకార్యం? అవును. వాళ్ళకి ఎందుకు ఈ నోబెల్ ప్రైజ్? అవును. ఇంట్లో కూర్చొని గిన్నెలు కడుక్కోవాలి ఎందుకు వాళ్ళు? అవును. వాళ్ళెందుకు చూడకూడదు? ఓకే. చూడకూడదు, అందరూ చూడకూడదు కదా భూమి మీద ఉన్నవాళ్ళు. అవును. అవును. కానీ గ్రహణం కాలంలో మనకి ఇప్పుడున్న సమాజంలో ఉమ్, ఒక కన్విన్సింగ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే ఉమ్, గురుత్వాకర్షణ శక్తి గురించి మాత్రమే మాట్లాడాలి ఫస్ట్. ఓకే. ప్లస్ చంద్రుడు కాబట్టి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనసు కాబట్టి ఉమ్, ఆలోచన విధానం మన చేతనంలో ఉన్నటువంటిది ఒకటి, అచేతనంగా ఉండేది ఒకటి. ఒకటి. చూడండి అవును. చాలా మంది టాప్ సెలబ్రిటీస్, ఉమ్, బిలియనర్స్ అంటే ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళిపోయి ఉన్నవాళ్ళు గుర్తింపు కూడా. సంపాదించుకున్న వాళ్ళు కూడా యాంటీ డిప్రెసెంట్స్ వాడుతున్నారు. చాలా. ఎందుకు వాడుతున్నారు? అవును. సూసైడ్ చేసుకుంటున్నారు. ఉమ్, ఎందుకు చేసుకుంటున్నారు? ఉమ్, అదే కదా ఒక సగటు మనిషి కోరిక, అవును. డ్రీమ్ అదే కదా. ఎస్, టు ఎస్. బికమ్ ఐడెంటిఫైడ్ పర్సన్, అవును. టు బికమ్ రిచెస్ట్ మ్యాన్. అంత అయినా కూడా మళ్ళీ వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ ఎందుకు చేస్తున్నారు. చేస్తున్నారు? ఈ అచేతనంలో ఉన్నది ఇప్పటి వరకు మేడం సూసైడల్ టెండెన్సీస్ ని ఐడెంటిఫై చేయొచ్చు కానీ ఒక మనిషి సూసైడ్ చేసుకుంటారు అన్నది సైంటిఫిక్ గా మీరు గుర్తుపట్టలేదు. అవును. ఈ మనిషి సూసైడ్ దానికి చాలా చేసుకుంటాడు examples. లక్షణాలు మాత్రమే కొన్ని మనం ఐడెంటిఫై చేస్తాం. అవును. అలాంటిది ముఖ్యంగా ఈ గ్రహణ కాలంలో ఉమ్, ప్రతి మనిషి వాళ్ళ బిహేవియర్ ని వాళ్ళు కొంత కంట్రోల్లో ఉంచుకున్నా ఉమ్, అది వాళ్ళని అచేతనంగా ఉన్నటువంటి బలమైనటువంటి బలహీనతలు, ఓకే. బలహీనతలు బలమైన బలహీనతలు. శాసిస్తాయి. అవి ఈ సింహరాశి వాళ్ళకి ఏ విషయంలో శాసించవచ్చు? అవును. 3వ తారీఖు మార్చి 2026 చూస్తే ఉమ్, వాళ్ళకి సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క బలహీనత అసహనం. ఉమ్, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సౌమ్యంగా, సాఫ్ట్‌గా మంచి కమ్యూనికేటివ్ పీపుల్ వాళ్ళు. అవును. చాలా అద్భుతంగా కన్విన్స్ చేయగలరు. ఉమ్, అద్భుతంగా మాట్లాడగలరు. ఇంప్రెస్ చేసుకోగలరు. కానీ వాళ్ళని చూడండి. వాళ్ళ జీవితంలో 2 కనపడవు. ఉమ్, ఒకటి కన్సిస్టెంట్ డ్రైవ్ కనపడదు. ఓకే. అంటే నదిలో నీళ్ళలాగా ప్రవహించే లక్షణాలు ఉండవు. ఉండవు. ఉమ్, అవునా? రెండోది ఏంటి వాళ్ళకి అసహనం.
ఓకే. వాళ్ళు అనుకున్న టైంకి పని కాకపోయినా, స్పందించకపోయినా, లేకపోతే ఎదుటి వ్యక్తుల నుంచి ఏమన్నా ఇమ్మీడియేట్ రెస్పాన్స్ లేకపోయినా, ఇంకా వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళని అడిగితే తెలుస్తది. గర్జించేస్తారు. గర్జిస్తారు, డిస్కనెక్ట్ చేస్తారు, సెల్ఫ్ డిస్ట్రాక్షన్ కూడా అయిపోతారు వాళ్ళు. ఓకే. సో, ఇది ఎందుకు అంటే వీళ్ళలో ఎమోషనల్ డిపెండెన్సీ ఉంటది మేడం. హ్మ్. వీళ్ళు చూసే వాళ్ళకి ఎట్లా కనిపిస్తారు? గంభీరంగా గంభీరంగా వీళ్ళే రారాజుల్లాగా వీళ్ళే కనిపిస్తారు. ప్రపంచాన్ని మొత్తం కుడి భుజం మీద మోస్తున్నట్టు కనపడతారు. కానీ అవును. వీళ్ళే ఎప్పుడు షోల్డర్ ఎత్తుకుతుంటారు. ఓకే. దే ఆల్వేస్ సర్చ్ ఫర్ ఎ షోల్డర్. ఆ! బట్ దే అపియర్ ద అట్రిబ్యూట్ యాస్ ఇఫ్ దే ఆర్ ద షోల్డర్ ఫర్ ద వరల్డ్. యెస్. ఎంత ఓకే. ఎంత డిఫరెన్స్ ఉంటుంది వీళ్ళకి. అవును. అంటే అవును. బయట బయట బాహ్య ప్రపంచానికి కనిపించే వ్యక్తిత్వానికి లోపల ఉన్నటువంటి లక్షణాలు. హ్మ్. సో, వీళ్ళకి అసహనం హ్మ్. గ్రహణం రోజు గమనించాడు. ఓకే. రెండోది ఏం చెప్పాను వీళ్ళు? హ్మ్. వీళ్ళకి స్థిరంగా ఉండేటువంటిది వీళ్ళకి పెద్ద శాపం ఇది. హ్మ్. ఒకటే ఆలోచన, ఒక ఆలోచన, ఒక విజన్ మీద స్థిరంగా ఉండేటువంటి లక్షణాలు ఉండవు. హ్మ్. సో, దీన్ని మనం ఏమనొచ్చు? ఫ్లక్చుయేటింగ్ అంటే మూడ్స్ ఫ్లక్చుయేషన్ అనొచ్చు. అవును. రెండోది ఇంపేషెంట్ అంటే సహనం తక్కువ ఉండడం. హ్మ్. ఇది గ్రహణ కాలంలో మీరు నోట్స్ రాసుకోండి. మార్నింగ్ 5:00 నుంచి ఈవినింగ్ నైట్ 12 వరకు మీరు నోట్స్ రాసి చూడండి. హ్మ్. ఈ లక్షణాలు అంటే టెంపర్మెంటల్ ఇష్యూ, మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ టెర్మినాలజీ చెప్పాలంటే టెంపర్మెంటల్ ఇష్యూ అండ్ ఇంపేషెంట్ హ్మ్. అంటే ల్యాక్ ఆఫ్ టాలరెన్స్. టాలరెన్స్. ఓకే. సో, ఈ లక్షణాలు ఆల్రెడీ మీకు 2వ తారీఖు మార్చి ముందు జరిగినటువంటి కొన్ని ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, హ్మ్. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ప్రాపర్టీ ఇష్యూస్ కావచ్చు, ఆర్ ఎల్స్ సోషల్ గ్యాదరింగ్స్ కావచ్చు, ఓకే. ఆర్ ఎల్స్ మీరు పడ్డ కష్టానికి గుర్తింపు రాలేదు అప్పటి వరకు. హ్మ్. ఆ రోజు ఖచ్చితంగా మీ బిహేవియర్, మీ బౌండరీస్ దాటి వెళ్తది. హ్మ్. మీ అసహనం ప్రపంచానికి తెలుస్తది. ఓకే. మీ అసహనం మీ కుటుంబ సభ్యులకు తెలుస్తది. హ్మ్. ఎవరి దగ్గరైతే మీరు అప్పటిదాకా గంభీరంగా, బలంగా ఉన్నారో వాళ్ళకి మీ కొత్త మొహం కనిపిస్తది. హుహు. అసలు సింహరాశి వాళ్ళకి ఎన్ని ముఖాలున్నాయో ఎవరికి తెలియదని రాసి ఉంటుంది జ్యోతిష్యంలో. ఓహ్! అంటే వాళ్ళకి అన్ని మల్టిపుల్ ఫేసెస్ ఉంటాయట వాళ్ళకి. ఓకే. ఎవరితో ఎప్పుడు ఏ సిట్యుయేషన్‌ని క్షణంలో బట్టి. ఎలా మారిపోతారో, ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. హ్మ్. అదొక రకంగా అదృష్టం అది. ఓకే. మీరు ఒకటేలా ఉంటే కష్టం కదా! అవును. సిట్యుయేషన్‌ని బట్టి మారిపోతూ ఉంటారు. మారుతుండాలి. హ్మ్. కాకపోతే వీళ్ళు స్టేబుల్‌గా ఉండకపోవడం ఒకటి. ఎమోషనల్‌గా ఒక వ్యక్తితోని వీళ్ళు డిపెండెంట్ అయిపోయారనుకోండి, అవును. వాళ్ళు లేకపోతే ఉండలేనటువంటి తీవ్రమైన మానసిక స్థాయికి వెళ్ళిపోతారు. హ్మ్. గ్రహణం రోజు మీరు గమనించండి. ఓకే. మీ టెంపర్మెంటల్ ఇష్యూస్ అప్పటి హ్మ్. వరకు ఉన్న రిలేషన్స్‌కి సంబంధించింది. రెండోది మీ యొక్క ఇంపేషెన్స్. అప్పటి వరకు మీరు ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. లేదా ప్లాన్ చేసిన ప్రాజెక్ట్‌కి రిజల్ట్ రావట్లేదు. హ్మ్. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి రెస్పాన్స్ కంపెనీస్ నుంచి కావచ్చు, మీరు బిజినెస్ పార్ట్నర్స్ నుంచి కావచ్చు, హ్మ్. ఈవెన్ లైఫ్ పార్ట్నర్ నుంచి కూడా కావచ్చు. ఓకే. ఆ అసహనానికి డోర్ ఓపెన్ అయితది గ్రహణం రోజు హ్మ్. ఖచ్చితంగా. ఓకే. సో, దాని రిపర్కషన్స్, దాని కాన్సిక్వెన్సెస్‌ని మీరు 4 తారీఖు, 5 తారీఖు లేకపోతే ఆ తర్వాత హ్మ్. ఇంపెండింగ్ టైమ్ ఏదైతే ఉంటుందో, ఆ టైంలో మీరు కాలిక్యులేట్ చేసుకుంటే, మనం వేరే వేరే కారణాలు చెప్పుకుంటాం. హ్మ్. మీరు ఆ గ్రహణం రోజు చెక్ చేసుకొని చూడండి. ఓకే. చంద్రగ్రహణం రోజు చెక్ చేసుకొని చెక్ చూడండి. చేసుకుంటే అవును. మధ్యాహ్నం 3:20 నుంచి 6:47 వరకు సుమారు ఉంది. హ్మ్. ముఖ్యంగా లాస్ట్ 6:15 తర్వాత మీరు ఏవైతే చెక్ చేసుకోండి. 6:20 నుంచి మీరు చెక్ చేసుకుంటే హ్మ్. ఆ టైం అది అది చంద్రుడిని మనం వీక్షించేటువంటి కాలం అది. సమయం. అది అవును. కరెక్ట్ టైం అది. అది కూడా హ్మ్. ఈశాన్య భాగంలోనే ఉంది. హ్మ్. బట్ దీన్ని మీరు ఎమోషనల్ యాస్పెక్ట్, సైకలాజికల్ యాస్పెక్ట్, పర్సనాలిటీ యాస్పెక్ట్‌లో మాత్రమే తీసుకోవాలి. ఓకే. ఈ ఈ ఇష్యూస్ అన్నమాట. ఏది హ్మ్. హ్మ్. ఇంపేషెన్స్ అవును. అండ్ ఈ టెంపర్మెంటల్ ఇష్యూ. హ్మ్. ఇవి మీ కొత్త నిర్ణయాన్ని లేదా తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవడానికి, హ్మ్. స్థిరంగా ఉన్నదాన్ని చెడగొట్టుకోవడానికి ఓకే. వీటన్నిటి మీద ప్రభావితం ఉందా లేదా మీరు చూడండి ఖచ్చితంగా. ఓకే. చూసి మీరు కామెంట్స్‌లో కూడా పెట్టొచ్చు. హ్మ్. కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఆ రోజే ఉండవు కదా! అవును. నెక్స్ట్ కమింగ్ ఫ్యూచర్‌లో 1 ఉంటాయి. మంత్, 2 మంత్స్, 6 మంత్స్ ఆర్ మేబీ ఉండొచ్చు. ఇయర్ ఎండింగ్. హ్మ్. ఆ రోజు మీరు ఎలా ఉన్నారు నోట్స్ రాసుకొని తర్వాత చదువుకోండి. ఓకే. ఆ నిర్ణయం యొక్క ప్రభావము హ్మ్. మీ చేతుల్లో ఉన్నదే. హ్మ్. మీరు దాన్ని ఏమనుకుంటాం మనము? విధి, మన అవును. టైం బాలేదు, అప్పుడు దశ అలా ఉంది. సప్తమ శని ఆల్రెడీ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ రాశి లగ్నాత్ వాళ్ళకి కేతు ఉంటాడు. సప్తమంలో వాళ్ళకి గోచారంలో రాహు ఉంటాడు. అష్టమంలో శని. ఓకే. వీటి మీద వేయొద్దు మీరు. హ్మ్. మీ బుద్ధి మీ కంట్రోల్‌లో ఉంది. అవును. మీ భావోద్వేగాలు మీ కంట్రోల్‌లో ఉన్నాయి. అచేతనంగా ఉన్నటువంటి 2 బలహీనతలు కూడా చెప్పాను. అవును. వాటి మీద మీరు దృష్టి పెడితే హ్మ్. ఈ గ్రహణ కాలం కూడా వీళ్ళకి అనుకూలంగా మారిపోతుంది. ఓకే సార్. సింహరాశి వారికి గ్రహణ సమయంలో ఏ విధంగా ఉండాలనేది చాలా చక్కగా చెప్పారు సార్. థాంక్ యూ సో మచ్.